ఓకే సార్. అందరికీ నమస్కారం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి 101వ జయంతి. మహాపురుషుడు, ఆరాధ్య దేవుడు, అందరికీ ప్రయోజనాలు కల్పించిన వ్యక్తి, మరి ముఖ్యంగా తెలుగువారికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మే 28వ తేదీన ఆయన పుట్టినరోజు వేడుక. తెలుగు వారందరికీ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సైనికులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మహా పండగ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సినీ జగత్తులో రారాజుగా పేరొందినటువంటి మహానాయకుడు ఒక వెంకటేశ్వర స్వామి కానీ, ఒక రాముడని కానీ, ఒక కృష్ణుడని కానీ, ఆయన చూస్తే తెలుగు వారందరికీ కూడా, మరి ముఖ్యంగా మహిళలకు ఒక దేవుని రూపం. ఎన్టీ రామారావు అంటే రాముడు, ఎన్టీ రామారావు అంటే కృష్ణుడు, ఎన్టీ రామారావు అంటే వెంకటేశ్వర స్వామి. ఈ విధంగా ఆయన చూస్తే దైవత్వం. మరి అదేవిధంగా ఆయన కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలా, అందరికీ ఏదైనా మేలు చేయాలా, మనల్ని ఇంతగా కీర్తించి పేరు ప్రతిష్టలు నిడుమడింపజేసి నన్ను ఇంత పైకి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్రానికి తెలుగు మాట్లాడేవారందరికీ కూడా ఏదైనా ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి కలుషితమైన రాజకీయాల్లో ప్రజలు ఎటుపోలేక ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు, ఎవరి రాష్ట్రానికి దేవుడు, ఎవరి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అనే ఒక నామకరణంతో ఒక రాజకీయ వ్యవస్థను స్థాపించడం, అనతి కాలంలోనే కని విని ఎరువని రీతిలో 83వ సంవత్సరంలోనే అధికారంలోకి రావడం, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సంఘటనలు, ఎవరు చేయనటువంటి సాహస సంఘటనలు, ఎవరు కూడా చూడనటువంటి సాహస సంఘటనలు, ఎవరు కూడా ఆలోచనకు రానటువంటి సంఘటనలు, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఈ దేశంలోనే కిలో 2 రూపాయలు బియ్యం అనేది ప్రవేశపెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. పక్కా గృహ నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చీరా దోవతే చేనేతలను, అన్నలను ఆదుకోవాలా, సబ్సిడీకి సగం ధరకే చీరా దోవత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి ప్రజలందరికీ కూడా ఒక వరప్రసాదం. అదేవిధంగా ఈ దేశంలోనే పెన్షన్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసిన వ్యక్తి, ఎంతోమంది ఓనమాలు రానటువంటి రాజకీయ నాయకులకు తయారు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మాలాంటి వారి అందరినీ కూడా పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలామంది శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, లోక్సభ సభ్యులుగా ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఇది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు 101వ పుట్టినరోజు సందర్భంగా మే 28వ తేదీన కడప నడిబొడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఆయనకు పుట్టినరోజున మేమందరం కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలనే ఉద్దేశంతో ఉదయం అంటే 28వ తేదీ ఉదయం ఎన్టీఆర్ సర్కిల్ కడపలో మరి భారీ కేక్ కటింగ్, అలాగే ఆయన యొక్క జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని కూడా. ఎందుకంటే
ఒక మానవుడు ఇంకొక మానవుని ఆదుకునేదానికి. కాబట్టి రక్తం అనేది చాలా అవసరం. ఇవాళ ఎవరైనా క్షతగాత్రుడు ఒక యాక్సిడెంట్ జరిగితే అతని బ్లడ్ అవసరం. ఒక మహిళకు ప్రసవ వేదన వచ్చినప్పుడు రక్తం అవసరం. చాలామందికి ఇవాళ రక్తంతో ఇబ్బందులు పడతారు లేక. అందువల్ల దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఎన్టీ రామారావు స్ఫూర్తిగా మరి భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన మా మధ్యన లేకపోయినా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు మా అందరికీ కూడా రాజకీయంగా భిక్ష పెట్టిన వ్యక్తి. ఆర్థికంగా రాజకీయంగా చాలామంది వేలాది లక్షలాది మంది కార్యకర్తలు తయారు చేసినటువంటి పార్టీ ఎన్టీ రామారావు పార్టీ, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ నాయకుడిని మేమందరం కూడా ఇవాళ మేము ఆనందంగా సంతోషంగా మరి ఈ పార్టీ ఉరకలు వేస్తూ ఉంది అధికారంలోకి రావాలని. కాబట్టి 82న ప్రారంభించిన పార్టీ ఎన్టీ రామారావు పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో ముందుకు అడుగులేస్తూ ఉన్నాం. మా యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగలం ప్రజాగలం పేరుతో కార్యకర్తల వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి వైనం. ఎందుకంటే ఇది కార్యకర్తల పార్టీ, బీసీల పార్టీ, మహిళల పార్టీ, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆయన్ను స్మరించుకుంటూ 101వ జన్మదిన వేడుకలు భారీ ఎత్తున ఘనంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. అది కూడా కడప పట్టణంలో రేపు ఉదయం మే 28 ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ నందు భారీ ఎత్తున మరి యొక్క 101వ జన్మదినం ఎన్టీ రామారావు. సూర్యుడు ఏ విధంగా ఉంటాడో చంద్రుడు ఏ విధంగా ఉదయిస్తాడో, సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడో చంద్రుడు ఏ విధంగా వస్తాడో ఆ విధంగా ఎన్టీ రామారావు గారు అంటే మా అందరికి కూడా ఒక పండగ. కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఆయన యొక్క అడుగుజాడలో మేమంతా కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రోజుకు కూడా ఈ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఇతర రాజకీయ పార్టీల వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎంతమందిని చంపినా, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా, ఎంతమంది కార్యకర్తలకు ఇబ్బంది పెట్టినా, ఎంతమంది కార్యకర్తలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా, ఎంతమంది కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో వేసినా, కేసులు అక్రమ కేసులు బనాయించినా కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు అడిగేశాడు తప్ప ఇది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు పార్టీ అంటే ఇది అని ఔరా అనిపించే విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇవాళ పరిగెడుతూ ఉన్నారు. ఇవాళ రాబోయే కాలంలో అందరూ చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తిరిగి అధికారంలోకి రాబోతా ఉందనేది రేపు 4వ తేదీన మనమందరం చూడబోతున్నాం. 1 సాయంత్రము ఎగ్జిట్ పోల్స్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా విజయ దుందుబి ఎగరవేస్తుందో ఒక్క తూరి మనమందరం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఇది ప్రజల యొక్క పార్టీ. అందుకే ప్రజలందరూ కూడా తిరిగి ఎలక్షన్స్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయడం, ఈ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొచ్చి అభివృద్ధి పొందాలో మనమంతా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి తలపిస్తూ, కాబట్టి దీన్ని ఎన్టీ రామారావు పార్టీని ఇవాళ మేమంతా కూడా స్మరించుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు మేము తెలుపుకుంటా ఉన్నాం.